ఆయన కోపం నుండి ఒక భయంకరమైన జీవి పుట్టి రాహువును తినేయబోయింది. అప్పుడు రాహువు ప్రాణభయంతో శివుణ్ణి శరణు వేడుకున్నాడు. దాంతో శివుడు అతన్ని క్షమించి వదిలేశాడు. కానీ ఆ జీవి ఆకలి ఆకలి అని అరవడంతో శివుడు తనని తానే తినేయమని ఆజ్ఞాపించాడు. అది అలానే తోక నుంచి మెడ వరకు తనను తానే తినేసింది. అప్పుడు శివుడు దాని కీర్తిముఖం అని పేరు పెట్టి ప్రతి దేవాలయంలోనూ కీర్తిముఖం ఉంటుందని వరమిస్తాడు. అయితే శివుడు జలంధరుడి అహంకారాన్ని అంతం చేయాలని నిర్ణయించుకొని వాడితో యుద్ధానికి దిగుతాడు. యుద్ధం మధ్యలో జలంధరుడు తన మాయాశక్తులతో శివుని గణాలను మంటలతో కాల్చివేస్తాడు. అప్పుడు అందరి దృష్టి మళ్ళింది. ఈ సమయంలోనే జలంధరుడు తన రూపం మార్చుకొని శివుడి రూపంలో పార్వతి దగ్గరికి వెళ్ళాడు. పార్వతి అతని మాయను గుర్తించి కోపంతో భద్రకాళి రూపంలో వాడిని తరిమేసింది. తర్వాత పార్వతి విష్ణువు దగ్గరికి వెళ్ళి జలంధరుడు తనని ఎలా మోసం చేయబోయాడో వాడి భార్య అయిన వృందాను కూడా అలానే మోసం చేయమని కోరుతుంది. బ్రహ్మవరం ప్రకారం వృందా ప్రాతిపత్యం సన్నగిల్లితేనే గాని జలంధరుని ఓడించలేము. ఇంక వేరే దారి లేక విష్ణువు జలంధరుడి రూపంలో తన భక్తురాలైన వృందా దగ్గరికి వెళ్ళాడు. వృంద తన భర్తే అని భ్రమపడి అతని పాదాలను తాకింది. దీంతో ఆమె పాతివ్రత్యం భగ్నమైంది. ఈ సమయంలోనే శివుడు జలంధరుడి తలని తన త్రిశూలంతో నరికేశాడు. ఆ తల వచ్చి వృందా ముందు పడింది. వెంటనే తన ముందు ఉన్నది ఎవరో నిజ రూపంలోకి రావాలని ఆజ్ఞాపించింది. అప్పుడు తను పూజించే శ్రీ మహావిష్ణువే తన భర్త జలంధరుడి రూపంలో వచ్చి తనను మోసం చేశాడని తెలుసుకున్న తర్వాత, ఒకరోజు నీ భార్యను కూడా ఎవరో ఒకరు నన్ను మోసం చేసిన విధంగానే మోసం చేసి నీ నుండి దూరం చేస్తారని, దాని ఫలితంగా ప్రపంచం నీ భార్య పాతివ్రత్యాన్ని ప్రశ్నిస్తుందని శపించింది. విష్ణువు ఈ శాపాన్ని రామావతారంలో అనుభవిస్తాడు. నీ భక్తురాలినే మోసం చేశావంటే నీ హృదయం రాతి హృదయం, అందుకే నువ్వు కూడా రాయి అయిపోమని శపించింది. అయితే విష్ణువు వృందా శాపాన్ని స్వీకరించి శాలిగ్రామంగా మారతాడు. అప్పుడు వృంద తన భర్త తలతో పాటు దహనం అయిపోయింది. ఆ బూడిద నుండి ఒక మొక్క వికసించింది. ఆ మొక్క పవిత్రతకు చిహ్నంగా మారింది. విష్ణువు దానికి తులసి అని పేరు పెట్టాడు. తన శాలిగ్రామ రూపాన్ని తులసితో పాటు పూజించాలని, తులసినే తనకు మొదట అర్పించాలని, లేకుంటే మిగిలిన నైవేద్యాలను స్వీకరించనని చెప్పాడు. ఈ విధంగా జలంధరుణ్ణి శివుడు విష్ణువు కలిసి సంహరించారు. కంటెంట్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.